వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పెనుబల్లి మండల బిఎల్ఏల కీలక సమావేశంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్. ఆదర్శ కళానిలయం ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నృత్య నీరాజనం. రాజసింహ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లైలయ్య. పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం. లివర్ ఫైబ్రో స్కాన్, ఆరోగ్య ఆహార నియమాల పట్ల అవగాహన సదస్సు. పోలీసు ప్రజలకు సేవలు అందించడంలో సమయస్ఫూర్తితో పనిచేయాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడి. కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎన్నిక. చెరువుగట్టు అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిన బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ డిమాండ్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడడం లేదు, నీటిని వృధా కానివ్వద్దు. పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల సూచన. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ పూర్తి చేయాలని సూచించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. బుల్లెట్ ట్రైన్ సాధనకై ఐక్యంగా ఉద్యమించాలి. దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రముఖ వైద్యులు ఊరా రామ్మూర్తి యాదవ్ వెల్లడి. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చొరవతో కొత్త శోభ సంతరించుకున్న పాత బజార్. సంజయ్ కాలనీ ఉషభాద్రి దేవాలయంలో ఆషాఢ మాసం గోరెటాకు సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల బిఎల్ఏల సమీక్ష సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో బిఎల్ఏల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. పెనుబల్లి మండలం కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల బిఎల్ఏల సమీక్షా సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో బిఎల్ఏల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నమోదు, సవరణలు మరియు రాబోయే కార్యక్రమాలపై బిఎల్ఏలకు ఆమె పలు దిశానిర్దేశాలు చేశారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, బిఎల్ఏలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి నృత్య నీరాజనం రాజసింహ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య, బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆదర్శ కళానిలయం ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నిత్య నీరాజనం రాజసింహ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య, బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు
శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితంగా సాంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు నృత్య విద్యను బోధిస్తూ కళా సంస్కృతిని పరిరక్షించడంలో విశేష కృషి చేస్తున్న నృత్య గురువులను బీర్లా ఐలయ్య ఘనంగా సన్మానించి రాజసింహ అవార్డులు 2026 ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళాకారులు, నృత్య గురువుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. కళలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ యువత కళల పట్ల ఆసక్తి పెంపొందించుకొని వాటిని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్, ముక్కర్ల మల్లేష్, చిన్నారి తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. మన గుట్టలో ఇంతమంది చిన్నారుల కళా నృత్యాన్ని వాళ్ళ మట్టిలో మీ ఆదర్శ కళా నిలయానికి చెల్లె చెప్పినట్టుగా భారతదేశం అంటేనే వెళ్ళినటువంటి ఈ భారత కామేశ్వర గారు మరి ఎమ్మెల్యే గారికి అదే విచ్చేసిన అతిథులు కూడా సన్మానం. ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా తయారు చేసినటువంటి మీ ఆదర్శ కళా నిలయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, నిజంగా చదువు ఒక్కటే ఉంటే కాదు, వాళ్ళ ప్రతిభను వెలికి తీసి ఏ రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యం ఉంటే ఆ రంగాల్లో ముందుకు తీసుకపోతే వాళ్ళకి ఇంకా మనం వెలికి తీసినట్టు అవుతుంది. కాబట్టి దాంట్లో మీ ప్రోత్సాహం, మీ ఆదర్శ కళా నిలయానికి ప్రభుత్వ సహాయ సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ, యారుక మున్సిపాలిటీ తరఫున ఇక్కడ హాజరైనటువంటి ప్రథమ పౌరాలు భరత్ వాణి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఈ స్థానిక కౌన్సిలర్ పెరిమెల్లి లావణ్య శ్రీధరంగా ఆ చిన్నారుల వేషధారణ చూస్తే, అంటే వాళ్ళ అలంకరణ చూస్తే, వాళ్ళ ఒక లక్ష్మీదేవి, వాళ్ళ సరస్వతి, ఒక కాళికామాత కానొస్తూ ఉంది. అంటే వాళ్ళను ఆ రకంగా నైపుణ్యాన్ని పైకి వెలికి తీసి వాళ్ళను ఇంకా పై స్థాయికి రావడానికి నిజంగా ఆదర్శ కళాశాల గత 30 సంవత్సరాలుగా సొంత ఖర్చులతోటి ఎవరితానొక రూపాయి తీసుకోకుండా ఇంకా కొంతమందిని ప్రోత్సహించే వాళ్లకు అవార్డ్స్ ఇచ్చినట్టున్నారు. మరి అవార్డ్స్లో కూడా మా డాక్టర్ గారు, మా కౌన్సిలర్ గారు, మాజీ చైర్మన్ గారు, ఇక్కడ ఈ మా వెంకన్న గారు, చాలామంది ఇలాంటి వాళ్ళకు మనం ఎంత ప్రోత్సహిస్తే మన సాంప్రదాయాలను, మన కళలను, యువతను సన్మార్గంలో పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి నిజంగా ఈరోజు వీడికి రావడం, ఇంతమంది చిన్నారులను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఇలాంటి కార్యక్రమాల్లో ఆ చిన్నారులతోటి వాళ్ళ నృత్యాలు కానీ వాళ్ళ ముఖ కవళికలలో ఆ లక్ష్మీదేవిని, సరస్వతిని చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ చిన్నారులకు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతో పాటు ప్రభుత్వం నుంచి భవిష్యత్తులో వాళ్ళ ప్రోత్సాహకాలు కూడా. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ పట్టణంలోని ప్రముఖ డివైఎన్ టచ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు ఉచిత లివర్ సంబంధ, రక్త సంబంధ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి అత్యంత ఖరీదైన లివర్ ఫైబ్రో స్కాన్ పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డివైఎన్ టచ్ హాస్పిటల్ డాక్టర్ విజయ్ మోహన్, సంధ్యా మోహన్ మరియు డిఎస్పీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ పట్టణంలోని ప్రముఖ డివైఎన్ టచ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో
జిల్లా పోలీసులకు ఉచిత లివర్ సంబంధ రక్త సంబంధ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి అత్యంత ఖరీదైన లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డివైఎన్ టచ్ హాస్పిటల్ డాక్టర్ విజయమోహన్, సంధ్యామోహన్ మరియు డిఎస్పీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని 200 మంది పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, నిత్యం ప్రజా రక్షణలో అనుక్షణం పనిచేస్తూ బిజీగా ఉంటూ పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారని అన్నారు. పోలీస్ సిబ్బంది మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా పోలీస్ సేవలు అందించగలరని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం అనుక్షణం కృషి చేస్తానని, అందులో భాగంగానే అత్యంత ఖరీదైన లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. మానవ శరీరంలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయవమని, మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు. ఆరోగ్యవంతమైన సహజ నిర్మాణం మన అందరి బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. లివర్ అనేది మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం అన్నారు. మంచి ఆహార అలవాట్లతో లివర్ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. సిబ్బంది సమయస్ఫూర్తితో విధులు నిర్వహించి ప్రజలకు పోలీస్ సేవలు అందించాలని కోరారు. ఒత్తిడి లేకుండా పనిచేయాలని సూచించారు. ఉద్యోగంతో పాటుగా కుటుంబ సభ్యులతో గడపడం ముఖ్యమన్నారు. ఎల్లప్పుడూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉంటామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు. పోలీసుల కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన డివైఎన్ టచ్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్ విజయమోహన్, సంధ్యామోహన్ బృందానికి ఎస్పీ, పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు. అనంతరం డివైఎన్ టచ్ హాస్పిటల్ డాక్టర్ విజయమోహన్ పోలీస్ సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవన విధానం, పాటించాల్సిన ఆహార నియమాలపై అవగాహన కల్పించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, డాక్టర్ విజయమోహన్, సంధ్యామోహన్, సిఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, కె అశోక్, ఎం అశోక్, రాజశేఖర్, అన్వర్, ఎస్ఐలు సందీప్, గోపి, అజయ్ మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోనే భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో కడారి కల్పన, ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎన్నిక ఈరోజు పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో పాల్గొన్న బీజేపీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో కడారి కల్పన, ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎన్నిక ఈరోజు పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో పాల్గొన్న బీజేపీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మున్సిపల్లో గలమెత్తి పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రమణగోని శంకర్, ఆలయ శ్రీలత, చిరంజీవి, పోలేటి లక్ష్మి, ముత్తయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోలోజీ శ్రీధర్ బాబు, వెంకటేశం, కాసుల వెంకటేశం, ఉబ్బా బుచ్చయ్య, కడవేరు పాండు, బుడబోయిన వేణు, బర్నే అంజిరెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ కోరారు. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన షాపులను బాధిత కుటుంబాలను మల్లం మహేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ కోరారు. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన షాపులను బాధిత కుటుంబాలను మల్లం మహేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద నిత్యం వివిధ రకాల వస్తువులు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న సుమారు 20 కుటుంబాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అగ్ని ప్రమాదంలో షాపులో ఉన్న వ్యాపార సరుకులు, నగదు, ఇంటి వినియోగ వస్తువులు, విద్యార్థుల విద్యా సర్టిఫికేట్లు, ఇతర విలువైన పత్రాలు పూర్తిగా కాలిపోయాయని, దీంతో బాధిత కుటుంబాలు ఒక్కసారిగా జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించి ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం ప్రకటించాలని, ఉపాధి పునరుద్ధరణ కోసం ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెరువుగట్టు పుణ్యక్షేత్రం పరిసరాల్లో విద్యుత్ వ్యవస్థను సమగ్రవంతంగా పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట డివైఎఫ్ఐ నార్కట్పల్లి మండల నాయకులు దండు వంశీ, పాలకూరి నరేష్, శివ, నాగయ్య తదితరులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మేము అన్నపారి నైట్ పైన ఫోటో తీసి పెట్టి పంపించేసి ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు దాదాపు నల్గొండ జిల్లా చెరువుగట్టులో షాపులన్నీ కూడా శాంతిబుద్ధి వల్ల అగ్నిప్రమాదం వల్ల పూర్తి స్థాయిలో దగ్గర కావడం జరిగింది. మా కుటుంబాలంతా కూడా దాదాపు ఒక 20 కుటుంబాలంతా కూడా మూడబడడం జరిగింది. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే చిన్నగా ఈరోజు ఇక్కడ బతకడానికి షాపులు అమ్ముతున్న వాళ్ళంతా కూడా మూడబడ్డ పరిస్థితి అనిపిస్తుంది. ప్రభుత్వం రైతులని వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళంతా కూడా మొత్తం కుటుంబాలు కూడా అన్ని ఇంట్లో ఉన్నాయి. డబ్బులు కానీ ఏదైనా అన్నిటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో పూర్తి కావడం వల్ల వెంటనే పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. కొంతమంది పిల్లల సర్టిఫికేట్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఏదైనా బంగారం, డబ్బులు తినవలసి కూడా పూర్తి స్థాయిలో కరోనా వల్ల వాళ్ళంతా కూడా రోడ్డు పడ్డంతా వెంటనే ఆదుకోవాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్పై విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ డీసీసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాహుల్ గాంధీ పోరాట విజయమే అని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్పై విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ డీసీసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాహుల్ గాంధీ పోరాట విజయమే అని తెలిపారు. విద్యార్థి యువతకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం తల వంచిందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు బోడా సామి, మండల అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, జడల చిన్నమల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ముంతాజ్ అలీ, ప్రధాన కార్యదర్శులు ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, వేముల గోపీనాథ్, జమ్ము అశోక్, పెరుమండ్ల నరేష్, ఇందనూరి శ్రీను, జోలం మహేష్, హరీష్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ భార్గవ్, దొండా రమేష్ యాదవ్, చింతమల వెంకటయ్య, రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోడీ
గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. గత అనేక రోజులుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల వల్ల నష్టం జరిగినటువంటి లక్షలాది కుటుంబాలలో మరి చీకటి రోజులున్నాయి. వారికి భరోసా కల్పించాలి. అనేక మంది మరణించారు. దీనికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేసినాయి. కానీ ఒక పాసిస్టు ధోరణితోటి ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోలీసుల యొక్క తుపాకులు ఎక్కుపెట్టి ఈ దేశంలో స్వతంత్రానికి కారణమై ఈ దేశంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల కోసం ఈ దేశం కోసం బలిదానం చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని మనం చూశాం. మరి గాయపరిచి అప్రజాస్వామిక వివరించినటువంటి తీరుని ఈ దేశ ప్రజలు గమనించినారు. కానీ దేశంలో ఉండబడేటువంటి కోట్లాది మంది యువతరం మరి మోడీ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ రాహుల్ గాంధీ వారి వెంట నడిచారు. ఈనాడు నీట్ పరీక్షలు ఇది కేవలం సంపన్న వర్గాలకు డబ్బులున్నటువంటి వాళ్లకు మరి పేపర్లు దాసోహం చేసి అనేక మంది జీవితాలని తెరమరుగు చేసినటువంటి వారికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి దేశ యువత కదిలింది. ఒక దృఢ సంకల్పంతో ఈ దేశ యువత యొక్క గొంతుకై నిలబడ్డ రాహుల్ గాంధీ గారిని ఈనాడు అటు పార్లమెంట్లో బయట అణిచివేసే కార్యక్రమం మోడీ గారు తీసుకున్నారు. ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిరంటే దానికి రాహుల్ గాంధీ గారి యొక్క బలమైన నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక సంకల్పాన్ని ఈనాడు ముందుకు తీసుకుపోయిండు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడడం లేదని, తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, నిల్వ ఉన్న నీటిని వృధా కానివ్వకుండా రైతులు జాగ్రత్తలు వహించాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాత పాల్వంచలోని చింతల చెరువు ఆయకట్ట రైతులకు చెరువులలోని నీటిని కొత్వాల విడుదల చేశారు. వర్షాలు పడాలని రైతులు పాత పాల్వంచలోని బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి దేవాలయాలలో పూజలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడడం లేదని, తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, నిల్వ ఉన్న నీటిని వృధా కానివ్వకుండా రైతులు జాగ్రత్తలు వహించాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాత పాల్వంచలోని చింతల చెరువు ఆయకట్ట రైతులకు చెరువులోని నీటిని కొత్వాల విడుదల చేశారు. వర్షాలు పడాలని రైతులు పాత పాల్వంచలోని బుడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి దేవాలయాల్లో పూజలు చేశారు. అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరి పంట వేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి, రైతులు కొత్వాల సత్యనారాయణ, ముత్యాల రమణమూర్తి, కొండం వెంకన్న, వనమ చిన్నబాబు, యాటా వీరయ్య, బొడ్డు రాములు, నరసింహారావు, గురుమూర్తి, యాటా బాలాజీ, వజ్జల రాము, బూసి శ్రీను, ధర్మరాజుల రమేష్, యాటా నాని, బొద్దిల బాలాజీ, సయ్యద్ కరీం, నీరుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట మండలంలోని యడ్లపల్లి గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియను బిఎల్ఓ బిఎల్ఏల పనితీరును క్షేత్రస్థాయిలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్రెడ్డిలు పరిశీలించారు. గ్రామంలో ఆయన నేరుగా పర్యటించి ఓటర్ల నమోదు మరియు ఫారాల సేకరణ తీరును పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సూర్యాపేట మండలంలోని యండ్లపల్లి గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియను బిఎల్ఓ బిఎల్ఏల పనితీరును క్షేత్రస్థాయిలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డిలు పరిశీలించారు. గ్రామంలో ఆయన నేరుగా పర్యటించి ఓటర్ల నమోదు మరియు ఫారాల సేకరణ తీరును పరిశీలించారు. నిర్దేశిత గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అర్హులైన ఓటరు జాబితా నుంచి మిగిలిపోకుండా ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో ధృవీకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జూలై 30 తేదీ వరకు ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఇచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, బిఎల్ఏలను ప్రతిరోజు ఎన్యూమరేషన్ నివేదికను తెప్పించుకొని టీపీసీసీకి పంపాలని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త పూర్తి అప్రమత్తతతో ఉండాలని, రోజువారీగా బూత్ల వారీగా బిఎల్ఏలు, సూపర్వైజర్లు టీపీసీసీకి నివేదిక అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటిపాముల సుధీర్, మార్కెట్ డైరెక్టర్ దాసరి తిరుమలరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట్ల వెంకట్ నాగిరెడ్డి, కుంట్ల శోభారాణి, ఉయ్యాల ఆదినారాయణ గౌడ్, పంతంగి మల్సూర్ గౌడ్, బిఎల్ఏ గుండబోయిన సతీష్, పబ్బలి సతీష్, జలగం రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఎడ్ల వీరమల్లి యాదవ్, దండుమైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగెల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధనకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే సద్దల చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ దగ్గర వాకర్స్తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వంటి ప్రధాన వాణిజ్య, విద్య, పారిశ్రామిక కేంద్రాన్ని బుల్లెట్ ట్రైనల్ అలైన్మెంట్ నుంచి తొలగించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధనకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ దగ్గర వాకర్స్తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వంటి ప్రధాన వాణిజ్య, విద్య, పారిశ్రామిక కేంద్రాన్ని బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ నుంచి తొలగించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 దశాబ్దాలుగా సూర్యాపేటకు రైల్వే సౌకర్యం వస్తుందని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ కళ నెరవేరలేదన్నారు. తాజాగా ప్రతిపాదిత 3వ అలైన్మెంట్లో సూర్యాపేటను పక్కన పెట్టడం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను దెబ్బతీసిందని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణానికి ఉన్న వాణిజ్య ప్రాధాన్యం, జనాభా, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లులు మరియు జాతీయ రహదారి 65 పై ఉన్న వ్యూహాత్మక స్థానాన్ని దృష్టిలో ఉంచుకొని బుల్లెట్ ట్రైన్ మార్గంలో సూర్యాపేటను తప్పనిసరిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధిస్తామని అన్నారు. అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ, ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపూర్ కాలనీ వద్ద జరిగే రాస్తారోకో
సూర్యాపేట ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టపల్లి సైదులు, డాక్టర్ రమేష్ చంద్ర, పూర్వ విద్యార్థుల కన్వీనర్ బయ్యా మల్లికార్జున్ యాదవ్, వాకర్స్ యూనియన్ నాయకులు మండలరెడ్డి వెంకటరెడ్డి, షేక్ జహంగీర్, నాగేశ్వరరావు, నల్లపాటి అప్పారావు, కక్కిరేని సత్యనారాయణ, గుణగంటి రాంబాబు, నరేంద్రుని విద్యాసాగర్, ఆవుల నాగరాజు, గూండాల సందీప్, వెంకట్, రాము తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ పట్టణంలోని పాత బజార్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ చొరవతో రూపురేఖలు మారుతున్నాయని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాత బజారులోని ప్రజలు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవరకొండ పట్టణంలోని పాత బజార్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చొరవతో రూపురేఖలు మారబోతున్నాయని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అంగడి బజారు, పశువుల సంత వ్యాపారులకు నిలువైన పాత అంగడి బజార్, గాంధీ బజార్ కూరగాయల మార్కెట్ వ్యాపారులతో జనసందడితో కలకల్లాడేవని, నేడు పెరుగుతున్న ఊరు దృష్ట్యా బస్టాండ్, మార్కెట్, మీనాక్షి సెంటర్కు వ్యాపారులని చేసుకోవాలని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులు సైతం నిరాశకు గురవుతున్నారు. ఈ విషయాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రత్యక్షంగా పలువురితో అధ్యయనం చేసి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద 2 కోట్ల రూపాయల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పైభాగానే ఉన్న తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాన్ని నూతన నిర్మాణం చేపట్టడం కోసం ప్రతిపాదనలు పంపడంతో గాంధీ బజార్, కిల్లా బజార్ ప్రజలలో కొత్త ఆశలు చిగురించాయని, తద్వారా త్వరలో ప్రారంభం కాబోయే వివిధ కార్యాలయాలతో పాటు పాత పోలీస్ స్టేషన్ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని, ఎంతో కాలంగా ఫారెస్ట్ ఆఫీస్ నుండి ముత్యాలమ్మ వీధి వరకు ప్రధాన రహదారి, సీసీ రోడ్డు పనులు సైతం వేగంగా జరుగుతుండడంతో పాత బజార్లోని ప్రజలు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కి కృతజ్ఞతలు తెలిపారు. మరింత అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు గుద్దేటి జంగయ్య. ఓల్డ్ సిటీలో నేను నివసిస్తున్నాను. నేను రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను. మరి ఈ ఓల్డ్ సిటీలో గత 40 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాను. మరి ఓల్డ్ సిటీ మీద ఉన్న ప్రేమతో నేను కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడే ఓల్డ్ సిటీ మీద ఉన్న మమకారంతో ఉంటున్నాను. మరి 1990, 2000 మధ్య కాలంలో ఈ పాత బస్తీ అంతా కూడా ఎంతో వైభవంగా మనుషులతో, వ్యాపారాలతో, రకరకాలైనటువంటి వృత్తులతో కలకలలాడుతూ ఉండేది. మరి కాలక్రమేణా మరి కోర్టు అవతల, బస్టాండ్ అవతలకి బిజినెస్ అన్నీ కూడా మైగ్రేట్ అయ్యాయి. మరి పాత బస్తీలో ఇప్పటికి కూడా దేవరకొండలో ఉన్న జనాభాలో దాదాపుగా 60% జనాభా పాత బస్తీలోనే ఉన్నది. పట్టణ ప్రజలకు, వార్డు ప్రజలకు నమస్కారములు. మనకు ఎన్నో ఏళ్లుగా తరబడిన 50 ఏళ్లకెళ్ళి ఎదురు చూస్తున్న సిమెంట్ రోడ్డు పాత బస్తీలో హరిజనవాడ నుండి ముత్యాలమ్మ బజార్ వరకు సిమెంట్ రోడ్డు ఏర్పాటు అవుతున్నది, వేస్తున్నారు. ఇది మన ఎమ్మెల్యే బాలునాయక్ గారి యొక్క కృషి వల్లనే ఈ పనులు దేవరకొండలో పట్టణంలో జరుగుతున్నవి. కాబట్టి మన బజారు కలకలలాడే అవకాశం వస్తుంది. ఇంతకుముందు పాత బజార్ ఉన్నప్పుడు ఎట్లా కలకలలాడేదో అదే విధంగా మళ్ళీ ఈ బజారుకు కలకలలాడే అవకాశం వస్తుంది. మొహమ్మద్ ముజీబ్ అహ్మద్ని ఇక్కడ కిరాణా జనరల్ స్టోర్ నడుపుతున్న గాంధీ బజార్లో మా చిన్నప్పుడు ఇక్కడ కలకలలాడేది. మన ఈ గాంధీ బజార్ మొత్తం కిల్లా బజార్ వరకు
అన్ని కాలేజెస్, స్కూల్స్, మార్కెట్లు అన్ని ఇక్కడనే ఉండే. ఇప్పుడు మొత్తం అటు వెళ్ళిపోయినాయి. ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ బిజినెస్ చాలా డౌన్ అయిపోయింది. ఏ బిజినెస్ నడుస్తలేదు. ఇంకొకటి ఆఫీసులు మొత్తం అటు పోయినాయి. కొత్త బజార్లో మా పాత బజార్కి ఏం డెవలప్ లేకుండే. ఇప్పుడు మన బాలునాయక్ గారు వచ్చేసి ఇప్పుడు మన ఈ రోడ్లు, సీసీ రోడ్లు, మన ఇప్పుడు ఆఫీసెస్, కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ అన్ని తెస్తారంట. ఇది చాలా మంచి. నేను హసీనా, ఈ 15th వార్డ్ నుంచి ఒక అభ్యర్థిగా. మాకైతే ఇక్కడ 15th వార్డ్ నుంచి అయితే ఉమెన్ గా మాకు వైస్ చైర్మన్ గా గానీ, వార్డ్ మెంబర్ గా గానీ ఎంతో సంతోషంగా మాకు అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇక్కడ మేము ఏది సమస్య ఉంది అని చెప్పుకుంటే ఆ సమస్యని తీరుస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా సీసీ రోడ్స్ వేయిస్తున్నారు. మాకు ఈ వార్డ్ లో చిన్న సమస్య ఏంటంటే ఉర్దూ మీడియం స్కూల్లో 10th వరకే ఉంది. అది కాస్త ఇంటర్ వరకు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే బాలునాయక్ సార్ వచ్చిన కాడి నుంచి చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మాకు ముత్యాలమ్మ వీధి వరకు సీసీ రోడ్స్ అనేది రావడం జరిగింది. ఇంకా మా ఈ 15th వార్డ్ ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా మేము ఎమ్మెల్యే బాలునాయక్ సార్ గారిని అయినా సరే, మా కౌన్సిలర్ అయిన వైస్ చైర్మన్ అయినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పటాన్వాడి 15వ వార్డు. ఇక్కడ ఉర్దూ మీడియం స్కూల్ అనేది చాలా ఏళ్ల పాటు ఉన్నది. ఇక్కడ ఏంటంటే 10వ తరగతి దాకానే ఉంది. ఇలా చదివేట వాళ్ళందరూ పేద పిల్లలు. ఇంటర్మీడియట్ చదవాలంటే ఇటు వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ పోవాల్సింది వస్తుంది. అందుకే హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా పిల్లలవి ఆగిపోతున్నాయి. ఇక్కడ బాలునాయక్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరుతున్నది ఏమంటే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలని, ఇంటర్మీడియట్ కావాలని కోరుతున్నాను. 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినాను. ఇప్పుడు శాసన మండలి బాలునాయక్ గారు, ఎమ్మెల్యే బాలునాయక్ గారు మన పాత ఏరియాలను పర్సనల్గా తీసుకొని ఇప్పుడు మన చైర్మన్ పుణ్యంగేశ్వర్ గారు కూడా మన పాత ఏరియాలను డెవలప్ చేయాలనే మంచి ఆలోచనతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని మరియు ఎక్సైజ్ ఆఫీస్ని ఇక్కడ కట్టడాలను నిర్మించడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు డెవలప్మెంట్ని మేము అందరం కూడా శాసన మండలి బాలునాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మన చైర్మన్ గారు. నా పేరు వనం పద్మావతి. ఒకప్పుడు ఈ ఏరియా మస్తు కలకలలాడుతుండేది. ఇప్పుడు మొత్తం పబ్లిక్ అంతా పోయింది. ఇక్కడ ఏరియా మొత్తం ఇక్కడ ఆఫీసులు వస్తే డెవలప్ అవుతుంది. మాకు కూడా సీజన్ బిజినెస్ నడుస్తుంది. ఇక్కడ వాళ్ళకి మొత్తం ఏం లేకుండా అయిపోయింది. పాత బజార్ మొత్తం ఓల్డ్ బజార్ అయిపోయింది. పబ్లిక్ నడుస్తలేరు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడతారట. ఏమైనా కార్యాలయాలు వేస్తే జర డెవలప్ అవుతుంది ఏరియా. పాత పోలీస్ స్టేషన్ ని డెవలప్ చేస్తే మాకు కూడా పబ్లిక్ నా పేరు తడకమండ భిక్షమయ్య. మా నాన్నగారి పేరు తడకమండ వెంకటేశం. మాది గాంధీ బజార్, దేవరకొండ, కిల్లాకు దగ్గర పట్ల ఉంటాం. ఇంతకుముందు మా వ్యాపారం ఇక్కడ ఇంచుమించు 50 నుండి 60 సంవత్సరాల నుండి జరుగుతున్నది. అసలు మార్కెట్ అనేది ఇక్కడనే టోటల్ గా మార్కెట్, అన్ని వ్యాపారాలు ఈ బజార్లోనే ఉండేది. పాత బజార్లో కూరగాయల మార్కెట్, అన్ని అంగడి బండ్లు, అంతా వ్యాపారాలు ఇక్కడనే జరిగేది. గత ఒక 15-20 సంవత్సరాల నుండి ఇదంతా కాలక్రమేణా రోడ్డు మీద తీసుకుపోయినారు. అసలు ఈ వ్యాపారం అనేది ఇక్కడికి వెళ్ళి రోడ్డు మీద పోయిన తర్వాత అన్ని ఆఫీసులు ఇక్కడ ఏవి లేకుండా అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ పశువుల సంత ఉండే, పశువుల సంతను కూడా రాజకీయ పరంగా మల్లెపల్లికి మార్చడం జరిగినది. ఆ పశువుల సంత ఉన్నా కానీ ఈ ఏరియా ఇట్లనే డెవలప్మెంట్ ఉండేది. ప్రస్తుతము ఎమ్మెల్యే గారు ఈ మన పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కకు రిజిస్ట్రేషన్ ఆఫీసు అలాట్మెంట్ చేయించారు. అలాగే పాత పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ ఆఫీస్ కూడా అలాట్ చేశారు. ఇక్కడ మున్సిపల్ ఆఫీసు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీ ఉషబాద్రి దేవాలయంలో ఆదివారం ఆషాఢమాసం గోరింటాకు సంబరాలు అంబరాన్నంటాయి. సంజయ్ కాలనీ ఉషబాద్రి దేవాలయంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళలు గోరింటాకును పెట్టుకుని గోరింటాకుకు ప్రాముఖ్యతను తెలియజేశారు. దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీ ఉషబాద్రి దేవాలయంలో ఆదివారం ఆషాఢమాసం గోరింటాకు సంబరాలు అంబరాన్నంటాయి. సంజయ్ కాలనీ ఉషబాద్రి దేవాలయంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళలు గోరింటాకును పెట్టుకుని గోరింటాకు ప్రాముఖ్యతను తెలియజేశారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో గోరింటాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని, మహిళలు ఏడాది పొడుగునా ఎండవేడితో శరీరం ఉంటుందని, గోరింటాకు వల్ల శరీరంలో ఉన్నటువంటి అనేక కణాలు చల్లబడతాయని, తద్వారా సైంటిఫిక్గా గోరింటాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు. ప్రతి సంవత్సరం ఇదే తరహాలో తాము మహిళలు గోరింటాకు సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. గోరింటాకు ప్రతి మహిళ ఎంతో ఇష్టంతో పెట్టుకోవడంతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా ఆషాఢ మాసంలో జరుపుకునే గొప్ప పండుగ గోరింటాకు పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. గోరింటాకు పండుగ సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. ఆషాఢ మాసం సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. విషభాద్రి సంజయ్ కాలనీ గోరింటాకు పండుగ చేసుకున్నాం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. మా దేవరికొండలో గోరింటాకు పండుగ. మా హరిహర దేవస్థానంలో గోరింటాకు పండుగ. హరిహర దేవస్థానం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. హరిహర దేవస్థానం సంజయ్ కాలనీ. ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం టెంపుల్. హరిహర దేవస్థానం విషభాద్రి సంజయ్ కాలనీ గోరింటాకు పండుగ. ఆషాఢ హరిహర దేవస్థానం విషభాద్రి సంజయ్ కాలనీ గోరింటాకు. హరిహర దేవస్థానం విషభాద్రి సంజయ్ కాలనీ. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. మేడం ఓకేనా? మధ్యలో నుంచేనా మళ్ళీ? అనాది కాలం నుంచి మా అమ్మ వాళ్ళు, తాతల వాళ్ళ నానమ్మ వాళ్ళ కాడ నుంచి గోరింటాకు పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచి జరుగుతుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది అని చెప్తారు. అలాగే గోరింటాకు పెట్టుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకి మంచి భర్త వస్తాడని నమ్ముతారు. ఆ విధంగానన్నా పెట్టుకుంటారనే ఆచారంలోకి సైన్స్ పరంగా, శాస్త్రపరంగా కూడా నమ్ముతారు. గోరింటాకు అనేది గౌరీదేవి స్వరూపంగా భావిస్తాం. చాలా గోరింటాకు పెట్టుకుంటే మహిళల చేతులన్నీ ఎర్రగా పడితే చాలా అందంగా ఉంటది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. నమస్కారం. ఈ రోజు మా హరిహర దేవస్థానం సంజయ్ కాలనీ వృషభాద్రి దేవరకొండ నందు మా మహిళా కమిటీ సభ్యులందరం కలిసి గోరింటాకు పండుగని జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హరిహర దేవస్థానంలో అందరు మహిళలందరూ కలిసి ఎంతో విజయవంతంగా అన్ని కార్యక్రమాలు జరుపుకుంటాము. ఇందులో అందరూ బాగా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ రోజు ఈ గోరింటాకు సెలబ్రేషన్ లో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గోరింటాకు అనేది శరీరంలో వేడిని తగ్గిస్తుందని ఒక సైన్స్ పరంగా కూడా నిరూపణ అయింది. ఆడవాళ్ళందరూ ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు ధరిస్తారు. హరిహర దేవస్థానము ఉషాభాద్రి సంజయ్ కాలనీ లో మా మహిళా గ్రూప్ సభ్యులందరం కలిసి గోరింటాకు ప్రోగ్రామ్, ఆషాఢ మాసం గోరింటాకు ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఆషాఢ మాసం గోరింటాకు ప్రోగ్రామ్ జరుపుకుంటాం. ఎందుకంటే ఎండాకాలం నుంచి అనేకమైన హీట్ తో ఉంటాం కాబట్టి, మళ్ళీ వానాకాలం వచ్చేసరికి ఆ హీట్ ను తట్టుకోలేము కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ హీట్ అనేది తగ్గి చల్లదనానికి వస్తుందని చెప్పి మన సైన్స్ ప్రకారంగా ఈ గోరింటాకు పెట్టుకుంటారు. అంటే మా చిన్నతనం నుంచి కూడా మేము ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఆషాఢ మాసం వస్తుందా గోరింటాకు పెట్టుకోవాలా అన్న ఉత్సాహంతో మేము చేసుకునే వాళ్ళము. అదే విధంగా మా సంజయ్ కాలనీలో హరిహర దేవస్థానం ఉంది. ఆ హరిహర దేవస్థానంలో మా మహిళా కమిటీ మొత్తం, సంజయ్ కాలనీ మహిళా కమిటీ మొత్తం ఈ గోరింటాకు ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది ఈ రోజు. అదే విధంగా
సైన్స్ మన దేవతల నాటి పురాతనం ప్రకారంగా గౌరీదేవి ఈ రజస్సులో అయితే ఒక డ్రాప్ అనేది నేల మీద పడడం వల్ల ఆ డ్రాప్ అనేది గోరింటాకు చెట్టుగా చిగురించింది. ఆ చిగురు ఆకు పండడం వల్ల అది ఒకటి మహిళలకు ఒక అమ్మవారి స్వరూపం అనే విధంగా గోరింటాక్ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటాము. ఈ హరిహర దేవస్థానం మహిళా గ్రూప్ సభ్యులం అందరం కలిసి మరి ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. పెనుబల్లి మండల బిఎల్ఏల కీలక సమావేశంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్. ఆదర్శ కళానిలయం ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నృత్య నీరాజనం. రాజసింహ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లైలయ్య. పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం, లివర్ ఫైబ్రో స్కాన్, ఆరోగ్య ఆహార నియమాల పట్ల అవగాహన సదస్సు. పోలీసు ప్రజలకు సేవలు అందించడంలో సమయస్ఫూర్తితో పనిచేయాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడి. కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎన్నిక. చెరువుగట్టు అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిన బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ డిమాండ్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడడం లేదు, నీటిని వృధా కానివ్వద్దు. పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల సూచన. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ పూర్తి చేయాలని సూచించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. బుల్లెట్ ట్రైన్ సాధనకై ఐక్యంగా ఉద్యమించాలి, దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రముఖ వైద్యులు ఊరా రామ్మూర్తి యాదవ్ వెల్లడి. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చొరవతో కొత్త శోభ సంతరించుకున్న పాత బజార్. సంజయ్ కాలనీ ఉషభాద్రి దేవాలయంలో ఆషాఢమాసం గోరెటాకు సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.